భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. మొత్తం నేషనల్ వైడ్ అయితే బీజేపీకి పాజిటివ్గా చెప్తున్నాయి, అంత బాగానే ఉంది. కానీ మన ఆంధ్ర స్టేట్ మాట ఏంటి? ఆంధ్ర స్టేట్లో మాత్రం విచిత్రంగా ఉందండి, చాలా విచిత్రంగా ఉంది. అంత నేషనల్ మీడియా అంతా కూడా ఒకలా చెప్తుంది, తెలుగుదేశం కూటమి గెలుస్తుందని చెప్తుంది. కాకపోతే విదిన్ ది స్టేట్ కొన్ని 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 సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్సీపీకే చూపిస్తున్నాయి కదా. పర్సంటేజ్ మీరు అంటే ఇప్పుడు పోల్స్ టైప్లో చేసుకుంటే తెలుగుదేశం కూటమికే ఉంది. కాకపోతే కొన్ని లోకల్ మరి వాళ్ళ ప్రో మీడియా అనుకోవచ్చు, సాక్షి తాలూకు ఏజెంట్స్ ఏమో, వైఎస్ఆర్సీపీ ఏజెంట్స్ ఏమో, వాళ్ళు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ చూపిస్తున్నాయి. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే అంత కేక్ వాక్ ఏం కాదండి. ఇప్పుడు మన టీడీపీ కూటమి వచ్చేస్తుందని వాళ్ళ మీడియా స్ట్రెంగ్త్ ఎక్కువ, టీడీపీకి మీడియాలో బలం ఎక్కువ. సో దానివల్ల వాళ్ళు ఏమైనా హైప్ క్రియేట్ చేస్తున్నారా అన్న అనుమానం కూడా వస్తుంది. సరే, వాట్ ఎవర్, ఫైట్ మాత్రం దెబ్బగానే ఉంటుంది. ఇది క్వైక్ వాక్ అయితే కాదు, వన్ సైడెడ్గా లేదు. అంటే నేషనల్గా అయితే వన్ సైడెడ్ బీజేపీయే వచ్చేస్తుంది గ్యారెంటీ. అది ఎన్ని ఎక్కువ వస్తాయి, 350 వస్తాయా, 425 వస్తాయా అన్నదే మీమాంస తప్ప బీజేపీ రావడం అయితే ఖాయం. సో అంటే వాళ్ళకి కావాల్సింది అంటే 272 సీట్స్. ఆ 272 సీట్స్ చాలా సునాయాసంగా కొట్టేసింది బీజేపీ. సరే, ఇప్పుడు ఆంధ్రాలో మాత్రం మన తెలుగుదేశమా వైఎస్ఆర్సీపీయా అన్న డౌట్స్ ఇంకా ఉన్నాయి. ఇంకో విషయం అండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోతే ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చేసి చూపించారు. 2019లో ఒక ఓడిపోయిన లోకల్ పార్టీ ఏం చేయాలి అన్న విషయం మీద ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ సెట్ చేశాడు ఆయన. ఏం చేశారు ఆయన? బీజేపీకి సరెండర్ అయిపోయాడు. బాబు మీరు ఏం చెప్తే చేస్తాం, మీకు అన్కండిషనల్ సపోర్ట్, పైగా మీకు రాజ్యసభలో మెంబర్స్ తక్కువ ఉన్నారు కనుక తీసుకోండి మా వాళ్ళని ఒక నలుగురిని చెప్పి ధరాదత్తం చేశాడు. నలుగురు ప్రాక్సీల్ ఫ్రమ్ తెలుగుదేశం వాళ్ళు ఎంటర్ అయిపోయారు బీజేపీ. సో అదే మీకు తెలుసు కదా, సీఎం రమేష్, సుజనా చౌదరి, ఇంకొకరు. ఓకే, సో దీనివల్ల బీజేపీ వాళ్ళకి కేసులు అవి బిగించకుండా ఉంచుకున్నాడు, కాపాడు. తర్వాత వైఎస్ఆర్సీపీ వాడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాబుని ఏమైనా ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చేసింది. సో ఇదండి. ఇప్పుడు నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే గుణపాఠం. రేపొద్దున అతను ఓడిపోతే, అతను ఇంత ఘోరంగా ఓడడం నా ఉద్దేశం. అంతకుముందు టీడీపీ 23 సీట్లు వచ్చాయి కదా, ఆ టైప్లో ఉండదు, అటు స్ట్రాంగ్గానే ఉంటుంది. ఒక 50-60 సీట్లనే వస్తాయి నా అంచనా. సో అలా ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలి? ఈ రివెంజ్ పాలిటిక్స్ అయితే ఉంటుంది. బాబు రాగానే వెంటనే ఎంక్వైరీలు అంటాడు, పాత జగన్మోహన్ రెడ్డి జైల్లో చదివించడానికి ట్రై చేస్తారు. సో ఆ రివెంజ్ పాలిటిక్స్ నుంచి తట్టుకోవాలి అంటే బీజేపీ సపోర్ట్ కావాల్సి రావచ్చు. యాక్చువల్గా బీజేపీకి అతనికి మంచి ర్యాపో ఉంది. చంద్రబాబు నాయుడుకి బీజేపీకి ఎప్పుడు ర్యాపో లేదు. అంటే ఇండివిజువల్స్గా మోదీ గారికి బాబుకి కొంచెం రిఫ్ట్ ఉంది. పైకి మాని కనబడుతున్నా లోపల వాళ్ళ అన్న మాటలు మర్చిపోరు లేరు ఎవడను. మిమ్మల్ని ఎవడో ఒకరోజు అవసరం లేనప్పుడు బూతులు తిట్టి మళ్ళీ వాడికి అవసరం వచ్చినప్పుడు మన దగ్గర వేరే దేవుడని వచ్చేస్తే మీరు ఎంత మట్టుకు యాక్సెప్ట్ చేయగలరు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అయితే కన్సిస్టెంట్గా వాళ్ళతోనే ఉన్నాడు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా పెద్దగా అంటే క్రిటిసిజం లేదండి మోదీ గారిని. కానీ పర్సనల్గా లేదు, పార్టీ పరంగా చేసుకుంటారు, అంత మట్టుకు లేదు, అంతకంటే ఏం లేదు. సో ఈ సిచ్యువేషన్లో మళ్ళీ మన బీజేపీకి రెండు పక్కల అడ్వాంటేజే అనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళ వైపే ఉంటాడు. అంటే రేపొద్దున క్రిటికల్ బిల్స్ పాస్ చేయాలంటే, లేకపోతే లైక్ యూనిఫామ్ సివిల్ కోడ్, ఫస్ట్ దే వాంట్ టు డూ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆఫ్ చేయాలంటే
ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ అతను ఓడిపోయినా వీళ్ళ వైపే ఉంటాడు, గెలిచినా వీళ్ళ వైపే ఉంటాడు అనుకోవాలి. గెలిస్తే మరి కొంచెం చెప్పడం కానీ ఓడిపోతే మాత్రం గ్యారంటీ ఉంటాడు. అని ఇంకెవరి దగ్గరికి వెళ్తాడు? అతనికి కాంగ్రెస్తో అలాగే పడదు. సోనియామ్మకి అతనికి పచ్చగడ్డేస్తే బగ్గుమడు. సో హ్యాస్ నో అదర్ ఆల్టర్నేటివ్ చంద్రశేఖర్. ఆ తర్వాత గెలిచిన వెంటనే అతనికి హీ నీడ్స్ ఫండ్స్, డబ్బులు కావాలి. డబ్బులు వచ్చేది సెంటర్ నుంచి. సో అందువల్ల కూడా అతను జాగ్రత్తగా ఉంటాడు. సో బోత్ వేస్ ఏం జరిగినా ఆంధ్రాలో బీజేపీకి అడ్వాంటేజ్ అని అనిపిస్తుందండి. జై శ్రీరామ్.